నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. తరచూ ఈ కిడ్నాప్ల కలకలం అనేది ఎక్కువగా ఏపీలోని పాలిటిక్స్ లో ముఖ్యంగా వినిపిస్తూ ఉంది. మరి ప్రభాకర్ రావు అనే వ్యక్తిని కూడాను టీడీపీ వ్యక్తిని వైసీపీ వాళ్ళ కిడ్నాప్ చేసి మళ్ళా విడిచిపెట్టారు అక్కడ అని చెప్పేసి ఇదొక వార్త మళ్ళా వైరల్ అవుతుంది గుడివాడికి సంబంధించి. సో ఎందుకు సార్, అంటే గుడివాడలోనే ఎక్కువ ఈ కిడ్నాప్లు లేదా హత్యాయత్నం జరిగింది అనేవి ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. మరి దీని వెనుక కొడాలి నాని హస్తం ఉంది అని కూడా ఆరోపిస్తూ ఉన్నారు. మరి మీరేమంటారు సార్, అసలు ఎక్కడ ఉంది లోకల్ గా సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఇప్పుడిప్పుడే కొడాలి నాని బయటికి వచ్చి మాట్లాడుతున్నాడు. కొడాలి నాని బయటికి వచ్చి మాట్లాడకపోయినట్టయితే జగన్మోహన్ రెడ్డికి కొంచెం వెడితిగానే ఉంటుంది గనక ఆయన పాత్ర ఆయన వహిస్తున్నాడు అన్నమాట. దుగ్గిరాల ప్రభాకర్ అనే తెలుగుదేశం నేత మచిలీపట్నం వెళ్తున్నాడు. మచిలీపట్నం వెళ్తుండగా పెడన అనేటువంటి ఊరి దగ్గర, అంటే మచిలీపట్నం దగ్గరగా ఉంటుంది అది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆయన ఎత్తుకుపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టారన్నమాట. ఆల్మోస్ట్ వాళ్ళు చావు దెబ్బలు కొట్టినట్టే లెక్క. చచ్చిపోతాడేమో భయం వేసి వాళ్ళు పారిపోయినారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఇంతకుముందు తెలుగుదేశంలో ఒక గట్టిగా పనిచేసినటువంటి కార్యకర్త, నేత ఆయన. దీని మీద పోలీసులకి రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద వాకప్ జరుగుతుంది. మేము కాదు, మేమెందుకు కొడతాము అని అంటున్నారు ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు. నేను చెబుతున్నాను, ఈ 2 సంవత్సరాలే కాకుండా మరొక 3 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తారు. ప్రతిరోజు మనకు ఒక వింత వినిపిస్తుంది, దాడులు కనిపిస్తాయి. ఎంత దయనీయంగా, ఎంత దౌర్జన్యంగా పనిచేయాలో అంత దౌర్జన్యంగా పనిచేస్తారు. ఇక్కడ హోమ్ కరెక్ట్ గా లేకపోయినట్టయితే, వాళ్ళకి భయంకరమైన శిక్షలు వేగిపోయినట్టయితే, రోజుకొక కుట్ర, రోజుకొక వ్యూహం, రోజుకొక దాడి ఇవి వస్తుంటాయి. మీరు నిర్ణయం చేసుకోండి. ఇవి సజావుగా ఉంటుంది, వాళ్ళ పరిపాలిస్తున్నారు కదా, మనం ఎందుకు జోక్యం చేసుకోవడం అని బుద్ధిగా వైసీపీ వాళ్ళు ఉంటారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. వైసీపీ వాళ్ళు అంత తేలిగ్గా ఊరుకోరు. వాళ్ళు వైసీపీ వాళ్ళు నిద్రపోరు, వీళ్ళని నిద్రపోనివ్వరు. ఇది నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఇది 18 మాసాలు పరిమితం కాదమ్మా, ఇప్పుడే ప్రారంభమైంది. మరి గుడివాడలో, ఎందుకంటే గుడివాడలోనే కొంచెం బలం ఉంది ఆయనకి. ఆ వెనుగండ్ల రాము గనక, ఆయన ఎన్ఆర్ఐ గనక, ఆయన పార్టీలోకి రాకముందే, తెలుగుదేశం పార్టీలోకి రాకముందే చాలా ప్రజాహితమైన కార్యక్రమాలు చేశాడు గనక, ప్రజలకు మంచి చేశాడు గనక, పనులు చేసి నాకు ఓటు వేయండి అని అడిగాడు గనక గుడివాడలో వెనుగండ్ల రాము గెలిచాడు. కానీ లేకపోతే ఈయన గెలవనిస్తాడా? కొడాలి నాని ఎక్కడ, కొడాలి నాని ఎక్కడ? ఈరోజు పరిస్థితి ఏమిటి? ఆయన తాలూకు ప్రాపర్టీ ఏమిటి? ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ ఏమిటి? వేలాది కోట్ల రూపాయల బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు ఏమైనా చేస్తాడు. వెళ్ళండ్రా ఆ వీధిలో దాడి చేయండి అంటే దాడి చేస్తారు, వాడిని లేపేయండి అంటే లేపేస్తాడు. భయభక్తులు లేని వాళ్ళు, వాళ్ళ కెరీర్ మీద భయం లేని వాళ్ళు ఏమైనా చేస్తారు. అసలు ఏమైనా చేయడానికి మొండిగా ఉన్న వ్యక్తి పడాలని ఈరోజు జోకు మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఏదో సినిమాలు మానేస్తానని చెప్పాడట. మరి సినిమాలు ఎందుకు మానేయడు? రాజకీయాలు ఎందుకు చేస్తున్నాడు? రాజకీయాలు మానేస్తా ఉన్నాడు, మరి రాజకీయాలు ఎందుకు చేస్తున్నాడు అని ఆయన ఎప్పుడో ఏదో అన్న మాటని గుర్తు చేస్తున్నాడు. పాపం కొడాలి నాని అన్న మాటలు గుర్తులేమని నేను గుర్తు చేస్తున్నాను. ఒక కొడాలి నాని ఏమన్నాడంటే, కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిచినట్టయితే నేను రాజకీయ సన్యాసం చేసి
చంద్రబాబు నాయుడు తాలూకు బూట్లు పాలిష్ చేస్తా అన్నాడు. అదోసారి గుర్తు చేయండి. ఈ వీడియో ముఖంగా గుర్తు చేస్తున్నాను. ఆ మాట అన్నదే కదా. ముందు ఎవరో ఏదో అన్నారని నువ్వు గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తే ముందు నువ్వేమన్నావో, నువ్వేం వాగ్దానాలు చేశావో మరి చంద్రబాబు నాయుడు బూటికి పాలిష్ చేయడానికి నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? కనుక ఇటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే డిస్టర్బ్ అవుతుంది, పరిపాలన డిస్టర్బ్ అవుతుంది. చెయ్యాలనుకున్న పనులు చేయలేరు. ఎవరైనా ఇంట్రెస్ట్ గా చేస్తున్నప్పుడు ఆ డైవర్సిఫై చేయడం కోసం, అంటే వాళ్ళని దారి మళ్లించడం కోసం ఇటువంటి రాజకీయ బురద చల్లుతూ ఉంటారు. అందులో ఒక భాగమే ఇది. ఎవరు దుగ్గిరాల ప్రభాకర్ని కూడా ఎత్తుకుపోయి చావు దెబ్బలు కొట్టడం అంటే మిగతా వాళ్ళు జాగ్రత్త పడతారు కదా. తెలుగుదేశం పనిచేసే వాళ్ళు భయభ్రాంతులు అవుతారు. తెలుగుదేశంలో పనిచేస్తాము, గవర్నమెంట్ మనకు ఉన్నప్పుడు కూడా వాళ్ళు రౌడీ మోకరా, వాళ్ళు ఎత్తుకుపోతారు. చావు తప్పి కన్నులు అట్టుపోయి బతికి బయటపడ్డాడు దుగ్గిరాల ప్రభాకర్. అరే భయం కలిగించడం వాళ్ళ ఉద్దేశం, ఆ పని చేశారన్నమాట. ఇప్పుడు వైసీపీ వైసీపీ వాళ్ళు చేశారు అనేది రుజువు అయిందా సార్? ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేశారమ్మా. అదే కదా చెప్తున్నాడు దుగ్గిరాల ప్రభాకర్. నాకు విరోధులు లేరండి, నా శత్రువులు ఎవరు లేరు. ఉంటే వైసీపీ వాళ్ళే నాకు శత్రువులు. ఎప్పటి నుంచో ఎంత చూస్తా ఉంటున్నారు, బెదిరిస్తున్నారు, మాట్లాడుకుంటారు కదా. చూడరా నిన్నేం చేస్తాము, నీకు అసలు కాళ్ళు చేయి లేకుండా చేస్తాం, ఇటువంటి మాట్లాడుకుంటారు కదా. ఇటువంటి మాట్లాడుకున్న సందర్భాలు దుగ్గిరాల ప్రభాకర్ జీవితంలో ఎన్నో ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. కనుక అంత గట్టిగా చెప్తున్నాడు. మీకు అసలు భయం అవసరం లేదు. ఏమాత్రం మీరు ఎంక్వైరీ చేసినా సరే ఆ దాడి చేసిన మనుషులు, ఆ తావుకొట్టిన మనుషులు తప్పకుండా వైసీపీ పార్టీ వాళ్ళయ్యే ఉంటారు. అది నా అనుమానం కాదు, దుగ్గిరాల ప్రభాకర్ స్వయానా చెప్పిన మాటలు. రైట్ సార్, రైట్. మొత్తానికైతే మీరు అన్నట్టుగా ఈ దాడులు ఎలాగ అంటే వాటిని ఏదో ఒక రకంగా వాటిని ఏమంటాము, అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టుగా, లేదనంటే కక్షపూరిత చర్యలు చేయడానికి అయితే సిద్ధమైపోతున్నారు వైసీపీ నాయకులు అనే వాదన అయితే వినిపిస్తూ ఉంది. సో చూద్దాం సార్. అంటే లోకల్ గా మొన్ననే కదా అనుకున్నారు, లోకల్ గా చట్టరీత్యా ఏవైనా ఉన్నా కూడా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము అనేసి. సో మరి ఈ కేసెస్ అన్నింటినీ కూడా ఎట్లా క్లియర్ చేస్తూ ఉంటారు అనేది అయితే మనం చూడాల్సిన అవసరం. థ్యాంక్ యూ.